వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూ ముస్లిం మత కల్లోలానికి పూనుకున్న కాంగ్రెస్. పోలీసులపై ఫైర్ అయిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు బాధితురాలి ధర్నా. RVM ఆసుపత్రి వైద్య కళాశాలలో విద్యార్థుల ఆందోళన. పవర్ స్టార్ చేతికి పవర్. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్. నిషేధిత తంబాకు ప్యాకెట్లు తరలిస్తున్న DCM ను పట్టుకున్న పోలీసులు. DSCపై మొదటి సంతకం చేసిన చంద్రబాబు నాయుడు. గజ్వేలులో 2 వర్గాలుగా వీడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిడమనూరు శారదామ్మకు శ్రద్ధాంజలి ఘటించిన చంద్రగిరి ఎమ్మెల్యే. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయంలో అంబాటి తరుణ్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబాటి తరుణ్ రెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లిం మత కల్లోలాలకి కాంగ్రెస్ పూనుకుందన్నారు. బక్రీద్ రోజున గోమాతతో కూడిన పోస్టర్ విడుదల చేశారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ పోస్టర్ ఉంది అని పేర్కొన్నారు. తక్షణమే కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పోస్టర్ తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాపిత ఆందోళన చేపడతామన్నారు. యాదవ సంఘాలు కానీ అన్ని కుల సంఘాలు కానీ మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాయి. రేపు జరగబోయే అతి త్వరలోనే అయిపోయింది, ఎలక్షన్ ఒడిచిపోయింది, మనం గడ్డ మీద పడ్డాం, మనకి ఇప్పుడు జనాలతో సంబంధం లేదని మీరు అనుకుంటుర్రా? రేపు రాబోయే స్థానిక ఎన్నికలల్లో మీ పని పడతారు జనాలు. మీరు ఇంతవరకు మీరు ఈ 6 నెలల పాలనలో మీరేమన్నా ఊరూర టెంట్లు వేసి భోజనాలు పెట్టి ప్రజాపాలన దరఖాస్తులని నీకేం కావాలి, నీకు ఇల్లు కావాలన్నా, రైతు బంధు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, కరెంటుకు కావాలన్నా, నిరుద్యోగమైన ఉద్యోగం కావాలన్నా అని లిస్టు తీసుకొని 6 నెలలైనా దాని గురించి పట్టించుకోకుండా మత పంచాయతీలు పెట్టే దాంట్లో బిజీగా ఉన్నది. మీరు ఆ మత పంచాయతీలు పెడితే మేము ఆ విషయాన్ని పక్కన పెట్టి దీని మీద పంచాయతీ పెడతాం, దీని మీద పెడతాం, దాని మీద పెడతాం. జనాలు తెలివిగల్లోళ్ళు. కేసీఆర్కి ఇట్లనే ఆయన స్టీరింగ్ MIM చేతులు ఇస్తే ఏం జరిగిందనేది మీరు చూసిర్రు. ఇప్పుడు మీ చెయ్యిని కూడా MIM చేతికిస్తే ఆ చెయ్యిని కింద దించే పనుల జనాలు ఉంటారు. ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ 24 గంటల క్షమాపణ చెప్పకపోతే భారతీయ జనతా యువ మోర్చా మీకు ఎట్లా మీతో చెప్పాలో మాకు తెలిసిన విషయమే. ఖచ్చితంగా మీరు ఎక్కడుంటే అక్కడ అడ్డుకుంటామని తెలియజేస్తాం. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎవరు కూడా లోకల్ గుడులలో కూడా రాముని మీద ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ అయోధ్యలో గుడి తెరిచిరని ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటుంటే ఏ ఉత్సవంలో కూడా పాల్గొనలేదు. మీరు రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తారు. ఇవాళ బక్రీద్ అనగానే మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్లలో అరెస్టైన బీజేపీ నాయకులను పరామర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మెదక్ పట్టణంలో జరిగిన అల్లర్లలో అరెస్టై జైల్లో ఉన్న బీజేపీ నాయకులను ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కొందరు పోలీసు అధికారులు హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు మరొక న్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని విమర్శించారు. పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. మెదక్ పట్టణంలో బక్రీద్ పండుగ కంటే ముందు రోజు నుంచి జరిగినటువంటి సంఘటనలలో తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఉదయం 11:30 నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసు వాళ్ళని అలర్ట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ASIని, మహిళా ASIని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే. ఈ మాటను మేము గౌరవిస్తూ ఉన్నాం, కానీ పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు. ఎవరి మెహర్బానీ కోసమో, ఎవరి పోస్టింగ్ల కోసమో, ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని
ప్రజల ముందు ఒక చర్చ ఉంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. సభ్య సమాజం ఆలోచించాలి. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈ రోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారట. అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్కి విలువ ఉంటుంది. సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూర్చోబెట్టి ఇప్పుడు కోర్టు కాడికి వెళ్ళి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట. ఇట్లా భయపట్టిస్తేవాడు భయపెట్టేవాడు లేడు ఇక్కడ. సిఐలు గుర్తుపెట్టుకోరు మీరు ఫోటోలు తీసుకోవడాలు వీటికి ఎవడు భయపడతాడన్న చాలా చూసి ఇందాక వచ్చింది. గజ్వేలులో 2 వర్గాలుగా వీడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సైతం వేరువేరుగా నిర్వహించిన తీరు. సిద్దిపేట జిల్లా గజ్వేలులో 2 వర్గాలుగా విడిపోయి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గీయులు గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద రాహుల్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు వర్గం కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తి, అతని ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగిన యువతి. భూంపల్లి అక్బర్పేట మండలం రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పల్లె శ్రీకాంత్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పల్లె కవిత అనే యువతితో 6 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని అనేక రకాలుగా వాడుకొని నేడు నాకు సంబంధం లేదంటూ అమ్మాయి ఎవరో తెలియదని తప్పించుకోవడంతో అమ్మాయి తనని పెళ్లి తప్పకుండా చేసుకోవాలంటూ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు తెలియచేయక పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి శ్రీకాంత్ను దుబ్బాక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానీ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకోవాలని గ్రామస్తులతో కలిసి ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రేమ వ్యవహారం పోలీసులకు కొరకరాని కొయ్యలాగా మారింది. భూంపల్లి మండలం అక్బర్పేట్, మా ఊరు రామేశ్వరంపల్లి. నా పేరు పల్లె కవిత, అబ్బాయి పేరు పల్లె శ్రీకాంత్. ఇతను నన్ను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటామని అంటేనే మేమిద్దరం కలిసి తిరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మేము వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోతే స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్లో మైనర్ అని చెప్పేసి 2 years వరకు ఆగమని స్టేషన్ వాళ్ళు అన్నారు. 2 years అయిపోయిన తర్వాత మేము అడిగితే ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకోనని చెప్పేసి అన్నాడు. అయినా మళ్ళీ మేము అందరిని పిలిపించి అడిగితే స్టేషన్ దగ్గరికి పోతే సిఐ సార్ అన్నాడు కదా, పెద్ద మనుషులతో మాట్లాడుకోండి అని సార్ అన్నారు. పెద్ద మనుషులతో మాట్లాడుకుంటామంటే 3 days టైం కావాలని అబ్బాయి వాళ్ళు అన్నారు. అబ్బాయి వాళ్ళు అన్న తర్వాత 3 daysకి మేము కూర్చున్న తర్వాత ఈరోజు పిలిపించి అడిగిపిస్తే అబ్బాయి వాళ్ళు చేసుకోమని చెప్పేసి అంటున్నారు. ఏదో ఒక నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. ఇది ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. మీరే నా పట్ల దయ చూపి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. నాకు ఇక్కడ పెళ్లి జరిగింది కాబట్టి నేను ఉంటే ఈ ఇంట్లోనే ఉంటా, లేకపోతే లక్ష్మక్కపల్లి
ఆర్వీఎం వైద్య కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మూలుగు మండలం ఆర్వీఎం ఆసుపత్రి వైద్య కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పట్ల అధ్యాపకులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆందోళన బాట పట్టారు. చదువుకోవడానికి వచ్చిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబీకులతో మాట్లాడేందుకు ఫోన్ ఇవ్వమని కోరితే ఇష్టారీతిగా గర్భవతులుగా అవుతారా అని అధ్యాపకులు హేళన చేస్తున్నారని విద్యార్థులు కన్నీరు పర్యంతం చేశారు. కళాశాలకు వచ్చిన తర్వాత అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేందుకు కానీ కళాశాల క్యాంటీన్ కి కూడా పోయే అవకాశం కూడా ఇవ్వరన్నారు. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర సరిహద్దు రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద నిషేధిత తంబాకును తరలిస్తున్న డీసీఎంను పట్టుకున్న పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రాష్ట్ర సరిహద్దు రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద నిషేధిత తంబాకు ప్యాకెట్లు తరలిస్తున్న డీసీఎం కంటైనర్ను పట్టుకున్న రూరల్ పోలీసులు. వైజాగ్ నుండి నల్గొండ వెళ్తున్నట్లు సమాచారం. నిషేధిత తంబాకు విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉన్నట్లు అంచనా వేశారు పోలీసులు. దీనిని పరిశీలన నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పచెప్తున్నట్లు తెలిపిన రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్. విద్యారంగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ముందు చూపుతోటే విద్యార్థులకు కిట్స్ ఇప్పుడే అందాయని అన్నారు. అందుకే డిఎస్సిపై తొలి సంతకం చేశారు చంద్రబాబు అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం మండలాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందజేసిన విద్యా సామాగ్రి కిట్లను స్థానిక నాయకులు, అధికారులు, ఉపాధ్యాయుల సమక్షంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా అందజేశారు. ముందుగా పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, మాజీ ఎంపీపీ చాముండేశ్వరి, మాజీ ఎంపీటీసీ గౌతమి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు వెంటనే 5 పథకాలపై సంతకాలు చేసి జీవోలు విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఆయనకు ఉన్న ముందు చూపుతో విద్యారంగం అభివృద్ధి కోసం చెప్పిన మాట ప్రకారం డిఎస్సిపై మొదటి సంతకం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం మండలాల్లో విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అందరి ప్రజల సహకారంతో అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు.
ముఖ్యంగా మీ అందరికీ ఒక గంట సేపు లేదంటే క్షమించాలని తెలుసు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసుండాలి, ఆయన ఏ విధంగా ఉన్న వ్యక్తి, ఏ విధంగా ముందు చూపున్న వ్యక్తిని. ఆయన ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ వల్ల ఈరోజు చాలా మంది ఐటీ రంగంలో దేశ విదేశాల్లో ఉన్నారు. ఈరోజు నేను గెలిచానంటే వాళ్ళు కూడా ఒక కారణం. ఈరోజు అదే విద్యార్థులు రేపు పౌరులుగా ఉంది, వారి యొక్క భవిష్యత్తు వల్ల రాష్ట్ర భవిష్యత్తు విషయంలో బాగుంటుంది ఉద్దేశంతో ఆయన మొదటిసారి విద్యార్థి కాలేజీ కింద విప్లవం జరుగుతూ ఉంది. ఇది కాకుండా విద్యారంగంపై ఆయన ఉన్నటువంటి ముందు చూపులు ఒకసారి ఆలోచించాలి. మొన్న మొదటి సందర్భమే టీఎస్సీలో పెట్టారు. సుమారు 16,000 మందికి టీచర్స్కి ఉద్యోగాలు పెట్టారు. మాట చెప్పిన ప్రకారం ఇవ్వడం జరిగింది. నేను గెలిచేదానికి ముఖ్య కారణమైనటువంటి ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి స్వభావం కూడా అందరూ తెలియజేస్తున్నారు. తెలుస్తా ఉంది. సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యార్థులందరికీ కూడా స్టూడెంట్ కిట్స్ అందించాలా ఈ ఉద్దేశంతో వెంటనే 12వ తేదీ స్కూల్ పాఠశాలకి అన్ని స్టూడెంట్ కిట్స్ ని అందించాలనేసి ఆదేశించారు. ఎంతో ఆటగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న పాకాల మండల ప్రజలందరూ తరఫున కొత్తగా ఏదైనా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పల్లెటి ఆంజనేయ గారికి మన పాకాల మండలి తరఫున ఎలా స్వాగతం పలుకుతున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు సాధ్యతలు దానాలలో అన్ని దానాలంటే విద్యార్థులు చాలా గొప్ప. ఈరోజు పాకాల మండలంలో మన కొత్తగా ఎన్నికైన మన ఎమ్మెల్యే గారు మొట్టమొదటి కార్యక్రమం మన స్కూల్లో విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వ్యక్తి యొక్క జీవితం కూడా విద్యార్థి కష్టంతో కారణం అవుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా శ్రద్ధ భక్తులతో విద్యని అభ్యసించి తల్లిదండ్రులకి తర్వాత సొసైటీకి మంచి పేరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి తల్లిదండ్రుల మీద భారం పడకుండా మంచి మన నిజంగా ఎడ్యుకేషన్ మీద నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్టూడెంట్ మీట్ పంపిణీ మనకు అందజేయడం జరిగింది. అది మన మీ అదృష్టం ఏంటంటే మొట్టమొదటిగా మన గౌరవ శాసనసభ్యులు కార్యక్రమంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖలైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నేడు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ విజయవాడ నీటి పారుదల శాఖ గెస్ట్ హౌస్ లోని తన క్యాంప్ ఆఫీసులో ఇంద్రకీలాద్రి వేద పండితులు వేద మంత్రోచ్చరణల ఆశీర్వాదాలతో బాధ్యతలను చేపట్టారు. దాదాపు 10 ఏళ్ల పాటు నిరీక్షణకు నేడు తెరపడింది. దీంతో జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు అధికారులతో భేటీ కానున్నారు.
శారదామ్మకు శ్రద్ధాంజలి ఘటించిన పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో ఉన్న టీడీపీ నేత జగదీష్ చౌదరి తల్లి కర్మక్రియల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని నిడమనూరు శారదమ్మ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కుటుంబ సభ్యులతో గుర్తు చేసుకుని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాకాల మండల టీడీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆమె చంద్రబాబుకే కదా వేసేది. నేను నవలుగా దిగనని బాబుని వస్తాడమ్మా దిగొట్టి గమగమ దిగింది మళ్ళీ పట్టుకోబెట్టాం. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ పరీక్షను నిర్వహించాలని కోరిన కోట్ల శ్రీనివాస్. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పీసీసీ సెక్రటరీ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బర్కత్పురా నుండి భారీ ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. ముందస్తుగా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణను అరెస్టు చేసి కాచిగూడ పిఎస్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయనను పరామర్శించడానికి పలువురు నాయకులు విచ్చేసి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు ఉద్యమం కొనసాగుతుందని కోట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. నీట్ పరీక్షలను రద్దు చేయాలి. నీట్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వమా ఖబర్దార్ ఖబర్దార్, కేంద్ర ప్రభుత్వమా ఖబర్దార్ ఖబర్దార్. కేంద్ర ప్రభుత్వం బాధితులైన వ్యక్తులను వెంటనే అక్రమ అరెస్టులను ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.